ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి. ఇది మా ఆలోచన విధానం. ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం. థ్యాంక్ యూ. ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి, ఒక లక్ష్యం కోసం ఉద్భవించి, తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి, ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏ మాట అయితే జలదృశ్యంలో పార్టీ ఏర్పాటు నాడు చెప్పినారో దానికి అనుగుణంగా మరి ఈ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ ఏట పార్టీ అడుగుపెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు, తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి. తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజతోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్, ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం, ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో 2001వ సంవత్సరం నుంచి ప్రారంభమై 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టీఆర్ఎస్. మరి అలాంటి సంస్థ 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతూ ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది. తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మాకు గతం గురించి, ఏ పరిస్థితుల్లో తెలంగాణ తల్లడిల్లిపోయింది, ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు తలపడ్డది, ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డది, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎంత కర్కశంగా తెలంగాణ ప్రజలను అవమానించింది, ఎన్ని రకాలుగా హింసించింది, ఇవన్నీ కూడా సోదాహరణంగా చెబుతూ గతంలోని పోరాటాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ, సాయుధ పోరాటం కానీ, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం, అదేవిధంగా ముల్కీ రూల్స్ని చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని కూడా బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తు చేసుకుంటూ అల్టిమేట్గా తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రాణాలు త్యాగమైతే, ఎంతమంది పోరాటం చేస్తే ఈరోజు మనకి రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు మా అందరికీ కూడా గతాన్ని గుర్తు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ పార్టీ తరఫున రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా చాలా వివరంగా దిశానిర్దేశం చేసినారు.